ఘనత మహిమ యేసుకే హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. పునీత మత్తయ్య గారు వ్రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. మత్తయి శుభవార్త 3వ అధ్యాయము పవిత్ర వచనములు 1వ వచనము నుండి 12వ వచనం వరకు. మత్తయి శుభవార్త 3వ అధ్యాయము పవిత్ర వచనములు 1వ వచనము నుండి 12వ వచనం వరకు. ఆ రోజులలో స్నాపకుడకు యోహాను యూదయ దేశపు ఎడారిలో బోధించుచు, పరలోక రాజ్యము సమీపించినది, మీరు హృదయ పరివర్తనము చెందుడు అని పలికెను. ప్రభు మార్గమును సిద్ధము చేయుడు, ఆయన త్రోవలను తీర్చిదిద్దుడు అని ఎడారిలో ఒక వ్యక్తి ఎలుగెత్తి పలుకుచుండెను అని ఈ యోహానును గూర్చి యెషయా ప్రవక్త పలికెను. అతడు ఒంటె రోమముల కంబలి ధరించి నడుమనకు తోలు పట్టెను కట్టి మిడతలను భుజించుచు పుట్టి తేనెను త్రాగుచు జీవించుచుండెను. యెరూషలేము నుండి యూదయ అంతట నుండి యోర్దాను నది పరిసర ప్రదేశముల నుండి ప్రజలు అతనిని దర్శింపవచ్చిరి. వారు తమ తమ పాపములను ఒప్పుకొనొచ్చు యోహాను యోర్దాను నదిలో బాప్తిస్మము పొందుచుండిరి. తన వద్ద బాప్తిస్మము పొందుటకు పరిసయ్యులు సద్దుకయ్యులు అనేకులు వచ్చుట చూచి యోహాను వారితో, ఓ సర్ప సంతానమా, రానున్న కోపాగ్ని నుండి పారిపొమ్మని మిమ్ము హెచ్చరించిందెవరు? మీరిక హృదయ పరివర్తనముకు తగిన పనులు చేయుడు. అబ్రహాము మా తండ్రి అని మీరు గర్వింపకడు. దేవుడు ఈ రాళ్ల నుండి సైతము అబ్రహామునకు సంతానమును కలుగు చేయగలడు. వృక్షములను వేళ్లతో సహా నరికివేయుటకు గొడ్డలి సిద్ధముగానున్నది. కనుక మంచి పండ్లనీయని ప్రతి వృక్షము నరకబడి అగ్నిలో పారవేయబడును. హృదయ పరివర్తన నిమిత్తము నేను మీకు నీటితో స్నానము చేయించుచున్నాను, కాని నా తరువాత రానున్నవాడు మీకు పవిత్రాత్మతోను అగ్నితోను స్నానము చేయించును. ఆయన నాకంటే శక్తిమంతుడు. నేను ఆయన పాదరక్షలు మోయుటకైనను యోగ్యుడను కాను. తూర్పరబట్టుటకు ఆయన చేతియందు చేట సిద్ధముగానున్నది. ఆయన తన గోధుమ ధాన్యమును తూర్పారబట్టి గింజలను గిడ్డంగులయందు భద్రపరిచి పొట్టును ఆరని అగ్నిలో వేసి కాల్చివేయును అనెను. ఇది క్రీస్తు సువిశేషము. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసుదేవా వందనం, యేసుదేవా స్తోత్రం, పరిశుద్ధాత్మదేవా వందనం, పరిశుద్ధాత్మదేవా స్తోత్రం, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బాగున్నారా అందరూ? ఆల్రెడీ 2వ ఆగమనపు కాలపు ఆదివారంలోనికి ప్రవేశించి ఉన్నాం. ఆగమన కాలం అంటే ఆగమన్న
ఆగని కాలమే నా సమాధానం కాదు, ఒక స్టూడెంట్ ఇచ్చినటువంటి సమాధానం. నిజముగా కాలము ఎవరి కోసము ఆగదు. ఒక వారం ఎంత తొందరగా గడిచిపోయిందంటే దేవుని బిడ్డలారా, మరి ఈరోజు మనం పోయిన ఆదివారము ధ్యానించి ఉన్నాం. సిద్ధపాటు కలిగి జీవించాలి, మెలకువతో ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి, జాగరూకులై ఉండాలి. దేనికోసం? ప్రభు యొక్క రాకడ కోసమని గత ఆదివారం మనందరం కూడా ఎంతో శ్రద్ధతో ఆలకించి ఉన్నాం, ధ్యానించి ఉన్నాం. మరి ఈ రోజు క్రీస్తు ప్రభు మనకిస్తున్నటువంటి సందేశం ఏమిటి? ఈ ఆగమనపు కాలపు 2వ ఆదివారంలో మనకిస్తున్నటువంటి సందేశం ఏమిటి అంటే, దేవుని యొక్క రాజ్యము సమీపించి ఉన్నది. ఏం చేయాలి? హృదయ పరివర్తనము కలిగి జీవించండి. ప్రైజ్ ది లార్డ్. హృదయ పరివర్తనము అంటే మారు మనసు పొంది జీవించడానికి ప్రయత్నం చేయండి. మారు మనసు పొందడం, పశ్చాత్తాప హృదయముతో ప్రభు వైపు అడుగులు వేయటం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనం విన్నటువంటి యొక్క మొదటి పట్టణాన్ని కొంచెంసేపు ధ్యానించుకుందాం. ఎక్కడి నుండి తీసుకొనబడినది? యెషయా గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనం నుండి 10వ వచనం వరకు. యెషయా ఈ పలుకులు పలకడానికి గల కారణము ఏమిటి అని మనం ఒకసారి ఆ యొక్క చరిత్రలోనికి త్రొంగి చూసినట్లయితే, యెషయా ప్రియ దేవుని బిడ్డలారా జీవించినటువంటి సమయంలో ఇజ్రాయేలు దేశము శత్రువుల చేతిలో పడిపోయినది. వారి పతన కాలము ప్రారంభమైనది. అటు రాజకీయముగా, ఆత్మీయముగా కూడా వారి యొక్క పతనము మొదలైనది. ప్రియ దేవుని బిడ్డలారా, అటువంటి కాలములో యెషయా ప్రవక్త ఇజ్రాయేలు ప్రజలకు ఒక గొప్ప ధైర్యాన్ని వసుకుతూ మాట్లాడినటువంటి మాటలు ఈరోజు మనము ఆలకించి ఉన్నాం. ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు చూడండి ప్రియ దేవుని బిడ్డలారా. శాంతియుతుడైనటువంటి రాజు మన మధ్యలో అవతరించబోతూ ఉన్నాడు. కాబట్టి మనము భయపడాల్సిన అవసరం లేదు. ఆయన యొక్క పాలన ఇప్పటి వరకు అనేకమైనటువంటి గొడవలతో, యుద్ధాలతో జీవించినటువంటి మనందరము కూడా శాంతియుతుడైనటువంటి రాజు రాబోతూ ఉన్నాడు. అతడు శాంతితోనూ, న్యాయముతోనూ, ప్రేమతోనూ పరిపాలిస్తాడు అని ఎవరు పలుకుతున్నారు? యెషయా ప్రవక్త ఎవరితో మాట్లాడుతూ ఉన్నాడు? ఇజ్రాయేలు ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇజ్రాయేలు ప్రజలకు బోధిస్తున్నాడు. ఒకసారి ఆ వాక్యాన్ని మరలా చదువుకుందాం ప్రియ దేవుని బిడ్డలారా. 11వ అధ్యాయం 1వ వచనం. ఈషాయి ముద్దు నుండి ఒక పిలక పుట్టును, అతని వేరుల నుండి ఒక కొమ్మ ఎదుగును, దేవుని ఆత్మ అతనిపై నిలుచును, అది విజ్ఞానమును వివేకమును వసగు ఆత్మ, దూరదృష్టిని బలమును ప్రసాదించు ఆత్మ, దైవ జ్ఞానమును దైవ భీతిని దయచేయు ఆత్మ. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, క్లిష్ట పరిస్థితుల్లో, బాధల్లో, పతన కాలంలో ఉన్నటువంటి ఇజ్రాయేలు ప్రజలకు యెషయా ప్రవక్త ఒక గొప్ప వాగ్దానాన్ని ఇస్తూ ఉన్నాడు. యెషయా ప్రవక్త వారిలో ధైర్యాన్ని నింపుతూ ఉన్నాడు, ఒక ఆశను చిగురిస్తూ ఉన్నాడు ఈ విధంగా మాట్లాడడం ద్వారా. అయితే ఈ కొమ్మ ఎవరు? ఈ పిలక ఎవరు అంటే మెస్సయ్య, క్రీస్తు ప్రభు, యేసు ప్రభు. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఈ లోకంలోనికి రాబోతున్నాడు. ఆయన యొక్క పరిపాలన ఈ విధంగా ఉండబోతూ ఉన్నదని యెషయా ప్రవక్త ఆనాడే ప్రవచించాడు. ఆ ప్రవచనమే క్రీస్తు ప్రభువులో నెరవేరింది అనటంలో ఎటువంటి సందేహము లేదు. ఎందుకంటే క్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చినది శాంతిని ఇవ్వడానికి, ప్రేమను పంచడానికి, క్షమించడానికి ఆయన యొక్క జీవిత విధానం ద్వారా మనకి చూపించి ఉన్నాడు. మాటలతోనే కాదు ఆయన యొక్క జీవిత ప్రవర్తన ద్వారా కూడా చూపించి ఉన్నాడు. ఈ యొక్క ప్రవచనము క్రీస్తు ప్రభువులో నెరవేరింది అనటలో ఎటువంటి సందేహము లేదు. ఎందుకంటే ఆయన ఇచ్చినటువంటి రాజ్యము ధర్మముతో, న్యాయముతో, శాంతితో నిండి ఉంటుంది.
ఆయన పరిపాలన ఏముంటాయి? ధర్మము, నీతి, నిజాయితీ, ప్రేమ, న్యాయము ఉంటాయని ఆనాడు యెషయా ప్రవక్త ద్వారా ప్రభు పలికి ఉన్నాడు. ఆ ప్రవచనాలే క్రీస్తు ప్రభువులో నెరవేరినవి. ప్రియా దేవుని బిడ్డలారా, అదే అలానే కాకుండా యెషయా ప్రవక్త 11వ అధ్యాయం 6 నుంచి 10 వచనంలో మనం చదివినట్లయితే, తోడేలు గొర్రె పిల్లతో కలిసి జీవించును, చిరతపులి మేక పిల్లతో కలిసి పరుండును, లేగదూడ కొదమ సింగము కలిసి మేయును, చిన్న బాలుడు వారిని తోలుకొని పోవునని. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఎక్కడైనా ఈ విధంగా మనము గమనిస్తామా? ఈనాటి సమాజంలో మనము అవి గమనించము. కానీ క్రీస్తు ప్రభు యొక్క రాకడతో ఇవన్నీ కూడా చోటు చేసుకుంటాయి. అంటే కంప్లీట్ గా, పూర్తిగా శాంతి, సమాధానం అనేది ఉంటుంది ప్రభు యొక్క రాకతో అనేటువంటి విషయాన్ని ఈరోజు ఈ వాక్యం మనందరికీ కూడా తెలియపరుస్తున్నది. కాబట్టి మనందరము కూడా ఈ యొక్క వాక్యాన్ని మనము ధ్యానించుకుంటూ 3 విషయాలను మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా ప్రియ దేవుని బిడ్డలారా, కొత్త ఆశ చిగురించును, అది ఒక పిలక పుట్టును అని యెషయా ప్రవక్త పలుకుతూ ఉన్నాడు. ఆ పిలక ఎవరో కాదు, యేసు ప్రభువు. అయితే ఏమిటి ఈయన నుండి మనం పొందేది? ఈ పిలక నుండి లేదా క్రీస్తు ప్రభు మనకిచ్చినటువంటి ఆశీర్వాదాలు శాంతి, ధర్మము, న్యాయము, ప్రేమ, క్షమ, దయ, కారుణ్యము, ఇవి ఆ కొమ్ము నుండి మనము పొందుతాము. ఎప్పుడైతే ఆ ప్రభువుని మనం మన యొక్క జీవితాల్లోనికి మనస్ఫూర్తిగా, సంపూర్ణముగా అంగీకరించి జీవిస్తామో, ఈ వరాలన్నీ కూడా దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఇజ్రాయేలు ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు, పతన కాలంలో ఉన్నారు, వారి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నారు, శోధనలో ఉన్నారు, బాధల్లో ఉన్నారు. అటువంటి చోటనే ప్రభు మరలా వారిని శాంతితో నింపబోతున్నాడు, న్యాయముతో నింపబోతున్నాడు. నీ జీవితంలో, నా జీవితంలో కూడా కష్టాలనేవి సహజంగా వస్తూ ఉంటాయి. బాధలు, శ్రమలు వచ్చినప్పుడు, ఎవరైనా మనల్ని నీతితో, నిజాయితీతో చూడనప్పుడు మనం కృంగిపోవాల్సిన అవసరము లేదు. మనం నమ్ముకున్నటువంటి దేవుడు మన యొక్క హృదయాన్ని శాంతితో పరిపాలిస్తాడు, కరుణతో చూస్తాడు, క్షమతో క్షమిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారు, కాబట్టి అటువంటి ఆశ మనలో కూడా కలిగినప్పుడు దేవుని రాక కోసం నిజంగా మనము సిద్ధపడతాము, ఆతృతతో ఎదురు చూస్తూ ఉంటాం. ఎవరైనా ఒక వ్యక్తి మనకి 1 లక్ష రూపాయలు ఇవ్వబోతున్నాడు ఫ్రీగా అని తెలిసినప్పుడు ఏం చేస్తూ ఉంటాం? ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తూ ఉంటాం. అవునా కాదా? ఆ 1 లక్ష రూపాయల కంటే ఎక్కువ విలువ కలిగినది నిత్య జీవం. అటువంటి బహుమతిని ప్రభు మనందరికీ కూడా ఇవ్వబోతూ ఉన్నాడు ఆయన రాకయందు. కాబట్టి మనందరం కూడా సిద్ధపాటు కలిగి జీవించాలి, హృదయ పరివర్తన కలిగి జీవించాలి, మారు మనసు పొంది జీవించాలి. ఒకవేళ మన యొక్క మనసులో కుట్ర, కుతంత్రము, కోపము, ద్వేషము, అహంకారము, గర్వము ఇవన్నీ ఉన్నట్లయితే వాటిని తీసివేసి పరిశుద్ధమైనటువంటి విషయాలతో మన యొక్క హృదయాన్ని నింపుకొని సిద్ధపాటు కలిగి జీవించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, అదే హృదయ పరివర్తనము, అదే మారు మనసు పొంది జీవించడము. ప్రియ దేవుని బిడ్డలారా, మనందరికీ తెలుసు. ఒక ఉదాహరణ మీకు చెప్తాను, బైబిల్ గ్రంథమును ఆధారంగా చేసుకొని. నినవే ప్రజలు యోనా ప్రవక్త వచ్చి ఎప్పుడైతే బోధించాడో, ప్రభు యొక్క ఆగ్రహాన్ని వారికి గుర్తు చేశాడో, వెంటనే వారు ఏం చేశారు? ఒకసారి యోనా గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనం చదవండి. యోనా ప్రవక్త 3వ అధ్యాయం 6వ వచనం. ఆ వార్త విని నినవే రాజు సింహాసనము దిగి తన ఉడుపులు తొలగించి గోనె తాల్చి బూడిదపై కూర్చుండెను. అతడు నినవే నగరమందంతటా ఇట్లు చాటించెను, ఇది రాజు
అతని అధికారులు జారీ చేసిన ఆజ్ఞ నరులు గాని, పశువులు గాని, ఎడ్ల మందలు గాని, గొర్రెల మందలు గాని ఏమీయూ తినరాదు, ఎవరను ఏమీయూ తినరాదు, త్రాగరాదు. నరులు పశువులు కూడా గోనె తాల్పవలేను. చాలమ్మ. చూడండి రాజులు కలిగినటువంటి మార్పు. అప్పటి వరకు తినుచు త్రాగుచు ఎంజాయ్ చేస్తున్నటువంటి నినివే ప్రజలందరూ కూడా ఎప్పుడైతే యావే దేవుడు యోనా ప్రవక్త ద్వారా ఆ యొక్క హెచ్చరికను, ఆగ్రహాన్ని తెలియపరిచాడో వెంటనే మారు మనసు పొందారు. ఎవరు? నినివే ప్రజలు. దేవుని యొక్క ఆగ్రహానికి గురి అవ్వాల్సినటువంటి ఆ వ్యక్తులందరూ కూడా దేవుని చేత క్షమించబడ్డారు. కారణం, మారు మనసు పొందారు. అందరూ మనుషులు మాత్రమే కాదు, పశు సంపద కూడా ఉపవాసం ఉండాలి అని ఒక ఆజ్ఞను జారీ చేశాడు ఆ రాజు. ప్రియ దేవుని బిడ్డలారా, మారు మనసు పొందడం అంటే ప్రియ దేవుని బిడ్డలారా అటువంటి ఆలోచనలు మనలో కూడా రావాలి. ప్రభు వైపు మనం నడిచే వ్యక్తులుగా మన యొక్క జీవితాలను తయారు చేసుకోవాలి. ప్రభు యొక్క ఆజ్ఞలను పాటించే వ్యక్తులుగా మనం తయారవ్వాలి. ప్రభు యొక్క వాక్యాన్ని అంటి పెట్టుకుని జీవించే వ్యక్తులుగా మనం ఎప్పుడైతే జీవిస్తామో అదే హృదయ పరివర్తన, అదే మారు మనసు, అదే పశ్చాత్తాపము. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి నినివే ప్రజలు దేవుని యొక్క ఆగ్రహానికి గురి కాకుండా దేవుని యొక్క ప్రేమను పొందారు. ఒకటే ఒక కారణం, వారు హృదయ పరివర్తన చెందారు, మారు మనసు పొందారు. అలానే నీ జీవితంలో, నా జీవితంలో కూడా ఆ ప్రభువును నమ్ముకుని ఆ ప్రభు వైపు అడుగులు వేస్తే తప్పక దేవుడు మనల్ని కూడా దీవిస్తాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి దేవుని బిడ్డలారా, మనము మన యొక్క జీవితంలో ఆ పిలక అంటే యేసు ప్రభువుని చూసి మనము ఆశతో జీవించాలి. ఆ ప్రభు యొక్క రాక కోసం ఆశతో ఎదురు చూడాలి. కొన్నిసార్లు మనం అనుకున్నవి జరగకపోవచ్చు. బహుశా ఇజ్రాయేల్ ప్రజలు కూడా ఆ సమయంలో నిరాశకు గురై ఉండవచ్చు. ఎందుకంటే మేము దేవుని చేత ఎన్నుకోబడినటువంటి వ్యక్తులము, మాకే ఎందుకు ఈ కష్టాలు, మమ్మల్ని అందరూ కూడా చిత్రహింసలు పెడుతూ ఉన్నారు, అన్ని రాజ్యాలని బహుశా అనుకుని ఉండవచ్చు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, ఆ పరిస్థితుల్లో యెషయా ప్రవక్త ఇచ్చినటువంటి ఆ యొక్క వాగ్దానము వారిలో ఆశను చిగురించేలా చేస్తుంది. ఈరోజు ఈ వాక్యము కూడా మనము ఒక్కొక్కసారి మన యొక్క పరిస్థితులు ఎంత నిరాశగా ఉన్నా కూడా మన యొక్క ఆలోచన కూడా ఎలా ఉండాలంటే దేవుడు కొత్త ఆరంభమును మన యొక్క జీవితంలో ప్రారంభిస్తాడు. ప్రవక్తల ద్వారా, గురువుల ద్వారా, పెద్దల ద్వారా దేవుడు మనల్ని ప్రోత్సహిస్తాడు అన్నటువంటి ఆశలో మనం జీవించినప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఎవరికి కూడా భయపడాల్సిన అవసరం లేదు. మనం నమ్ముకున్నటువంటి ప్రభువు మీద మనము ఆధారపడి నమ్ముకుని జీవించినట్లయితే ఖచ్చితంగా ఆశీర్వదించబడతాం. ఆయన మనలో ఆ ఆశను చిగురిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి మన యొక్క జీవితంలో కూడా యెషయా ప్రవక్త ఏ విధంగానైతే ఆశను చిగురిస్తూ ఉన్నాడో ఇతరుల యొక్క జీవితాల్లో మనము కూడా మన యొక్క మాటల ద్వారా, కార్యాల ద్వారా ఇతరులకు ఆశను కల్పించే వ్యక్తులుగా మన యొక్క జీవితాలను మలుచుకోవాలి. కానీ కృంగిపోయే వారిని ఇంకా కృంగిపోయే మాటలు మాట్లాడకూడదు. ప్రియ దేవుని బిడ్డలారు, కాబట్టి యెషయా ప్రవక్తను మనము ఆదర్శముగా తీసుకుందాం. రెండవది, క్రీస్తు జ్ఞానము మరియు న్యాయముతో ఆయన నిండిన రాజు. దేనితో నిండినటువంటి రాజు? న్యాయము మరియు జ్ఞానము. ఈ జ్ఞానము యెషయా చెప్పినటువంటి 7 ఆత్మగుణాలను ఒకసారి గుర్తు చేసుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, 1 జ్ఞానము, 2వది బుద్ధి, 3వది ఆలోచన, 4వది బలము, దైవభక్తి, యెహోవా పట్ల భయభక్తులు. ఈ గుణాలతో ప్రభు మనల్ని పరిపాలించబోతూ ఉన్నాడు. ఈ గుణాలు మనం కూడా మన యొక్క జీవితాల్లో అలవరుచుకోవాలి. ఈ గుణాలు మనం వింటమే కాదు, వినిన వాటిని మనము కూడా మన యొక్క జీవితంలో ఆచరణలో పెట్టాలి, ఆచరించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మన సమాజంలో అవినీతి, అన్యాయము ఇవి సహజంగా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి.
అటువంటి అటువంటి పరిస్థితుల్లో, అటువంటి స్థలములలో క్రైస్తవులమైనటువంటి మనందరము కూడా ఈ యొక్క సుగుణాలతో ప్రవర్తించాలి. నీతితోను, న్యాయముతోను, బుద్ధితోను, జ్ఞానముతోను, దైవభక్తితోను, యెహోవా పట్ల భయముతో మనము గాని ప్రవర్తించినట్లయితే అక్కడ జరగబోయేటువంటి అన్యాయమును మనము ఖండించవచ్చు, జరగకుండా చూడవచ్చు, అవినీతిని మనము అరికట్టవచ్చు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు క్రీస్తు ప్రభువు న్యాయము పేదవారికి, బలహీనులకు, హింసతులను నిలబడేలా చేస్తూ ఉన్నది. ఈ యొక్క వాక్యం ద్వారా మనము కూడా పేదవారి పట్ల కనికరము, అలానే బలహీనుల పట్ల మనం బలముగా మారాలి. మనం ఏం చేయగలం? మన దగ్గర ఆస్తి పాస్తులు లేవు, ధనము లేదు అన్నటువంటి ఆలోచనలు పక్కన పెట్టి మనం ఇచ్చినటువంటి ఒక చిన్న మాటతో కూడా మనము ఇతరుల జీవితాల్లో వెలుగును నింపవచ్చు. ప్రియ దేవుని బిడ్డలారా, న్యాయంని మనము బోధించవచ్చు, అలానే ఆ నీతితో వారిని నీతి మార్గంలో నడిపించవచ్చు, మాట ద్వారా, చిన్న చిన్న కార్యముల ద్వారా. అది క్రైస్తవుని యొక్క లక్షణం. క్రైస్తవులకు ఉండాల్సినటువంటి గుణాలు అవి, ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి మన జీవితంలో మన యొక్క నిర్ణయాలు, మాటలు, పనులు క్రీస్తు జ్ఞానముతోనే జరగాలి. క్రీస్తు జ్ఞానమును పక్కన పెట్టి మన యొక్క జ్ఞానం ఎప్పుడైతే పై చేయి తీసుకుంటూ ఉంటుందో, మనం తీసుకునే నిర్ణయాల్లోనూ, మనం మాట్లాడే మాటల్లో స్వార్థం అనేది ఉంటుంది. ప్రభు యొక్క జ్ఞానంతో ప్రవర్తించండి, ఖచ్చితంగా మన యొక్క నిర్ణయాలు, మన యొక్క మాటలు, పనులు కూడా అద్భుతముగా ఉంటాయి. అదే హృదయ పరివర్తనము, అదే మారు మనసు పొందటం. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి కుటుంబము, సంఘము, ఉద్యోగస్తులలో కూడా మనము న్యాయవంతంగా జీవించడానికి ప్రయత్నం చేయాలి. కుటుంబములో, సంఘములో, సమాజములో, మనం పనిచేసే స్థలములో కూడా ఎలా ఉండాలి? న్యాయవంతముగా ఉండాలి. అదే మన ప్రభువు మనకు నేర్పిస్తూ ఉన్నటువంటిది. నీతితోనూ, నిజాయితీతోనూ, న్యాయంతోనూ జీవించండి. అట్లా జీవించడం ద్వారా ఆ ప్రభు యొక్క రాకడ ఎప్పుడు సంభవించినా కూడా భయపడాల్సిన అవసరము లేదు. ఎప్పుడైతే మనము చెడు మార్గంలో నడుస్తూ ఉంటామో, తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉంటామో, అప్పుడు మనం ఇప్పుడు కూడా భయంతోనే బ్రతుకుతూ ఉంటాం. ఎవరికి తెలుస్తూ ఉంటుందో మనం చేసే తప్పులని? లేదా ప్రభువు అనేవాడు ఒకడున్నాడు, ఆయన మన యొక్క తప్పులను చూస్తూ ఉన్నాడు. భయం అనేది ఎక్కడో ఒక చోట ఉంటూనే ఉంటుంది మన యొక్క జీవితంలో. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విషయాలను మనందరం కూడా గుర్తు చేసుకుంటూ జీవించాలి. ఇక మూడవది, క్రీస్తు రాజ్యము ఎటువంటి రాజ్యం అంటే శాంతి రాజ్యము. ఈ లోకానికి సంబంధించినటువంటి రాజుల యొక్క పరిపాలన ఏ విధంగా ఉంటుందో మనందరికీ తెలుసు. ఏ విధంగానైనా ఇతర రాజ్యాలను కొల్లగొట్టాలి, వారి యొక్క సంపదను దోచుకోవాలి అన్నటువంటి ఆలోచనతో ఈ లోకానికి సంబంధించినటువంటి రాజుల ఆలోచనలు ఉంటాయి. కానీ ప్రభు రాజ్యం మాత్రం శాంతితో నిండి ఉంటుంది. ఆ ప్రభువు శాంతి అంటే ఇక్కడ మనం చదువుకుని ఉన్నాం, పులి, గొర్రె కలిసి జీవించటం, చిన్న పిల్లవాడు పాముతో ఆడుకోవటం, సింహం, దూడ కలిసి మేయటం, ఇది శాంతి రాజ్యం అంటే. ప్రియ దేవుని బిడ్డలారా, ఇటువంటి రాజ్యం కోసం మనందరం కూడా ప్రాకులాడాలి, పోరాటాలు కూడా చేయాలి. ఆయన రాజ్య స్థాపన కోసం, మన రాజ్య స్థాపన కోసం కాదు. ఎందుకంటే ఆయన రాజ్యంలో శాంతి ఉంటుంది, న్యాయం ఉంటుంది, ప్రేమ ఉంటుంది, క్షమ ఉంటుంది, దయ ఉంటుంది. కాబట్టి అటువంటి రాజ్యం. అందుకనే యోహాను ఈరోజు మన విన్నటువంటి యొక్క సువిశేష పట్టణంలో దేవుని యొక్క రాజ్యము సమీపించినది. మీరేం చేయాలి? హృదయ పరివర్తనం చెందండి. ఆ రాజ్యములో హృదయ పరివర్తనము లేకుండా ప్రవేశించలేము. స్వార్థ బుద్ధితో ప్రవేశించలేము, కోపముతో, ద్వేషముతో ప్రవేశించలేము. అందుకని మీరు ఆ రాజ్యములో భాగస్తులు కావాలంటే ఖచ్చితంగా కండిషన్స్ అప్లై, షరతులు కొన్ని నెరవేర్చాలి. షరతులు నెరవేర్చకుండా ఆ రాజ్యములో మనము భాగస్తులు కాలేము. ప్రైజ్ ది లార్డ్. నిద్రపోతున్న వారు చప్పట్లు కొట్టండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మన యొక్క సమాజంలో కూడా శాంతియుతంగా జీవించిన వ్యక్తులు ఉన్నారు. ఉదాహరణకి పునీత ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి గారు.
ఆయన ఆయన మృగాలతో కూడా శాంతిగా జీవించాడు. ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా శాంతిలో జీవించాడు, శాంతిని కోరుకున్నాడు, శాంతియుతంగా ప్రవర్తించేవాడు. ఆయనలో ఉన్నదై అతను తన యొక్క జీవరాశులతో పంచుకున్నాడు. అందుకని క్రూర మృగాలతో కూడా మాట్లాడేవాడంట ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి. ప్రియా దేవుని బిడ్డలారా, కాబట్టి మన జీవితంలో శాంతి ఉంటే మనము ఇతరులకు ఇవ్వగలం. మన జీవితంలో అశాంతిని ఉంచుకొని మనం ఇతరుల జీవితంలో శాంతిని నెలకొల్పాలంటే అది కష్టం కష్టం. కాబట్టి ఈ ఇప్పుడు మనం వినేటటువంటి ఈ విషయాలన్నీ కూడా మనలో అలవర్చుకోవాలి. ఫస్ట్ మనలో అలవర్చుకున్న తర్వాతనే మనం ఇతరులకు బోధించగలం. వీ కెనాట్ గివ్ వాట్ వీ డోంట్ హ్యావ్. మన దగ్గర లేకుండా మనం ఇతరులకు ఇవ్వలేము, బోధించలేము. కాబట్టి ముందు మన జీవితంలో పాటించాలి. మన జీవితంలో మనం మారు మనసు పొందాలి, హృదయ పరివర్తన చెందాలి. ఆ తర్వాతనే మనం ఇతరులకు ఈ విషయాలన్నీ కూడా బోధించగలం. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి మనము ఎక్కడికి వెళ్ళినా, ఎలా ప్రవర్తించినా శాంతి దూతలుగానే ఉండాలి. శాంతిని తీసుకువెళ్ళే వ్యక్తులుగా మన యొక్క జీవితాలను తయారు చేసుకోవాలి. కష్టమే కానీ అసాధ్యమైతే కాదు. శాంతి దూతలుగా మారాలి. శాంతిని తీసుకువెళ్ళే వ్యక్తులుగా మన యొక్క జీవితాలను మార్చుకోవాలి. అది ఎప్పుడు సాధ్యమంటే క్రీస్తు ప్రభు నిజంగా మనస్ఫూర్తిగా అనుసరించినప్పుడు, ఆయన పట్ల విశ్వాసాన్ని తెలియపరిచినప్పుడు అది సాధ్యమవుతూ ఉంటుంది. మన సంఘాల్లో కొంతమంది జీవితాలను చూస్తుంటే నిజంగా వారి కుటుంబము, దేవుడు తప్ప వేరే విషయాలు గురించి మాట్లాడరు. తెలిసినప్పటికీ కూడా వారు మాట్లాడరు. ఎందుకంటే అది నాకు సంబంధించినది కాదు. ఒకవేళ ఇతరులు తప్పు చేస్తూ ఉన్నారనుకోండి, దేవుడు చూసుకుంటాడు. నేనెవరిని వారికి తీర్పరిగా మాట్లాడటానికని ఇలా కొంతమందిని నిజంగా కొంతమంది ఉంటూ ఉంటారు సంఘంలో. ప్రియ దేవుని బిడ్డలారా, వారికి దేవుని పట్ల భయభక్తులు ఉంటాయి కాబట్టి ఇతరుల విషయాల్లో తొందరపడి దూషించరు, అలానే చెడుగా మాట్లాడరు. దేవుడు చూసుకుంటాడు. నేనెవరిని? నేను ఒక సామాన్యమైన స్త్రీని. నేను కూడా అనేకమైనటువంటి బలహీనలతో ఉన్నటువంటి వ్యక్తిని. నా తీర్పులో స్వార్థం ఉంటుంది కాబట్టి నేను తీర్పు చేయకుండా ఉండడమే బెటర్ అని ఆలోచన చేసి ఉండే వ్యక్తులు మన సంఘంలో ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి ఆ విధంగా మన యొక్క జీవితాలను మలుచుకోవాలి. ఇక సువిశేషపట్నంలో మనం చూసినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, బాప్తిస్మ యోహాను గారు ప్రజల్ని ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఏమని? మీరు హృదయ పరివర్తనము చెందండి అని. ఎందుకంటే హృదయ పరివర్తనము చెందు ద్వారానే మనం ప్రభు యొక్క హృదయంలో చోటు సంపాదించుకోగలం. ప్రభువుని చేరుకోవాలంటే ఖచ్చితంగా మనం పాపపు జీవితాన్ని స్వస్తి చెప్పాలి, విడిచిపెట్టాలి. అదే చాలా హార్ష్గా మాట్లాడుతూ ఉన్నాడు యోహాను గారు. బాప్తిస్మ యోహాను తన వద్ద బాప్తిసం పొందుటకు పరిసయ్యులు, సద్దుకయ్యులు అనేకులు వచ్చిన చూచి యోహాను ఏమని పిలుస్తూ ఉన్నాడు వారిని? ఓ సర్ప సంతానమా, రానున్న కోపాగ్ని నుండి పారిపమ్మని మిమ్ము హెచ్చరించినదెవరు? మీరిక హృదయ పరివర్తనముకు తగిన పనులు చేయుడు. ఈరోజు మరి అదే బాప్తిస్మ యోహాను మన మధ్యకి వస్తే మనల్ని ఉద్దేశించి ఏ విధంగా పిలుస్తాడో తెలియదు. ఓ సర్ప సంతానమా అని పరిసయ్యులను, సద్దుకయ్యులను ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్న మాటలు. ఎందువలన ఆ విధంగా వారిని పిలిచాడు? బహుశా వారు దేవుని యొక్క ఆజ్ఞలను మరిచిపోయి వారి ఇష్టానుసారంగా జీవిస్తూ ఉండవచ్చు, లేదా ఈ లోకపు ఆశలకు బానిసలై జీవిస్తూ ఉండవచ్చు. అందువలనే వారికి దైవ జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఎవరు? బాప్తిస్మ యోహాను వారి యొక్క మనసులను తెలుసుకున్నాడు. వారిని ఆ విధంగానే ఉచ్చరించాడు, పిలిచాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు క్రీస్తు ప్రభు రాకడ కోసం ఎదురు చూస్తున్నటువంటి మనము క్రీస్తు ప్రభు వచ్చినటువంటి ఆ యొక్క సమయంలో మనము గాని సిద్ధముగా లేకపోతే, మనము గాని మారు మనస్సు పొంది జీవించకపోతే ఆ విధంగానే మనల్ని కూడా పిలిచే అవకాశం ఉన్నది ఆ ప్రభు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఆగమన కాలములో మనందరము కూడా ప్రభు కోసం ఎదురు చూస్తూనే మన యొక్క హృదయాలను శుద్ధి చేసుకుంటూ ఉండాలి. మన యొక్క హృదయాలను శుద్ధి చేసుకుని ఎప్పుడైతే మనము జీవిస్తామో ఖచ్చితంగా ఆ ప్రభు మన యొక్క హృదయాల్లోనికి ప్రవేశిస్తాడు.
మన యొక్క హృదయములో నివసిస్తాడు. ఇది సత్యం ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి హృదయ మార్పు లేకుండా వచ్చే వేషధారుల పట్ల హెచ్చరిక చేస్తూ ఉన్నాడు యోహాను. కాబట్టి మనం అనుకుంటూ ఉంటాం, మనము బాహ్యంగా అందంగా కనిపించినప్పటికీ కూడా మన యొక్క హృదయం గాని అంత అందంగా లేకపోతే, అర్థవంతంగా లేకపోతే, నిన్ను నన్ను ఉద్దేశించి కూడా ప్రభు ఓ సర్ప సంతానమా అని పిలిచే అవకాశం ఉన్నది. కాబట్టి చాయిస్ దేవుడు మీకే ఇస్తూ ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. కొండలో గొడ్డలి పెట్టి ఉన్నది, ఫలము కోయడానికి సిద్ధముగా ఉన్నదని చాలా స్పష్టముగా ఒకసారి వాక్యాన్ని చదవండి. వృక్షములను వేళ్లతో సహా నరికివేయుటకు గొడ్డలి సిద్ధముగానున్నది కనుక మంచి పండ్లయని ప్రతి వృక్షమును నరకబడి అగ్నిలో పారవేయబడును. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మంచి ఫలములు ఇయ్యని వృక్షం ఏం చేస్తారు? నరికి అగ్నిలో పారవేస్తారు. నీ జీవితం, నా జీవితం కూడా అంతే. మన యొక్క జీవితం మంచి ఫలాలను ఇవ్వకపోతే, మంచి మార్గములో నడకపోతే, ఇతరుల యొక్క జీవితాలకు ఆదర్శవంతముగా ఉండకపోతే, మనల్ని కూడా నరకంలో పడేయడానికి యేసు ప్రభు ఒక్క ఆలోచన కూడా చేయడు. మొదటి రాక చాలా అందంగా ఆనందంగా ఉంటుంది, కానీ రెండవ రాకడ మాత్రం ఖచ్చితంగా కఠినంగానే ఉంటుంది. అందువల్లనే ఇన్ని హెచ్చరికలు మనకి ప్రభు జారీ చేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ హెచ్చరికలను మనము పెడచెవిన పెట్టకూడదు. ఎందుకంటే గురువుల ద్వారా, బిషపుల ద్వారా, ఉపదేశుల ద్వారా, విశ్వాసుల ద్వారా ప్రభు ఏదో ఒక రూపంలో మనతో మాట్లాడుతూ హెచ్చరికలు చేస్తూనే ఉంటాడు. కాబట్టి అవి పెడచెవిన పెట్టి మనము గాని జీవిస్తే ఖచ్చితంగా మన యొక్క డెస్టినేషన్, గమ్యం ఎక్కడ ఉంటుంది? నరకంలో ఉంటుంది. నరకంలో భాగస్థులు అవుదామా లేదా పరలోకంలో భాగస్థులు అవుదాం అంటే అందరూ కూడా పరలోకంలోనే అంటారు, మంచిదే. కానీ దానికి అనుకూలంగా కూడా మన యొక్క ప్రవర్తన ఉండాలి. ప్రవర్తన పరిశుద్ధముగా ఉండకుండా పరలోకంలోనికి ప్రవేశించలేము. ఇది సత్యం ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి అందుకని యోహాను ముందుగానే, యేసు ప్రభువుకి ముందుగానే వచ్చి ఆ యొక్క మార్గమును సిద్ధము చేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, పశ్చాత్తాపం అంటే కేవలము పాపములను అంగీకరించడమే కాదు, హృదయము ప్రభు వైపు నడిచేలా తయారు చేయాలి. ఈరోజు నేను పాపాలన్నింటినీ కూడా అంగీకరించాను అని మనం సంకల్పం కొట్టుకున్నాం అనుకోండి, అది సరిపోదు. పాపమును ఒప్పుకున్నాము, కానీ నెక్స్ట్ ఏమిటి? ప్రభు వైపు అడుగులు వేయాలి. పరిశుద్ధమైనటువంటి విషయాల్లో మన యొక్క జీవితాన్ని కేంద్రీకరించాలి. ఆ విషయాల వైపు మనం ఎప్పుడైతే అడుగులు వేస్తామో తప్పక దేవుడు మనల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, తన హక్కును చేర్చుకుంటాడు. కాబట్టి పశ్చాత్తాపానికి పిలుపును ఇస్తూ ఉన్నాడు బాప్తిస్మ యోహాను. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి మార్పు అనేది ఎంతో అవసరం. మార్పు లేకుండా మార్కులు కొట్టలేం దేవుడి దగ్గర. మార్పు లేకుండా మార్కులు రావు. దేవుని దగ్గర మార్కులు రావాలంటే ఖచ్చితంగా ఏముండాలి? మారు మనసు పొందాలి, మారు మనసు పొందాలి. ఇప్పటి వరకు ఒకవేళ పాపంలో జీవిస్తూ ఉన్నట్లయితే ఖచ్చితంగా మన యొక్క మార్గాన్ని మార్చుకోవాలి, మన యొక్క నడవడికను మార్చుకోవాలి. ప్రభు మనకి ఎటువంటి మార్గాన్ని చూపించాడో ఆ మార్గం వైపు మనము అడుగులు వేయాలి ప్రియా దేవుని బిడ్డలారా. కాబట్టి ఈ మన మాటలు కానీ, అలవాట్లు కానీ, సంబంధాలు, ఆచారాలలో దేవుని దిశగా ఉండాలి. ఎవరి దిశగా ఉండాలి? దేవుని దిశగా ఉండాలి. లోకపు దిశగా ఉంటే అంతే సంగతులు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఎప్పుడు సాధ్యమవుతుందంటే ప్రియ దేవుని బిడ్డలారా, హృదయ పరిశుద్ధతకు మనం ప్రాముఖ్యతను ఇచ్చినప్పుడే మన అలవాటులు, మన మాటలు, మన ఆచారాలు దేవుని దిశకు వెళుతూ ఉంటాయి. లేదంటే ఎక్కడ ఏసును గొంగలి అక్కడే అన్నట్లుగా మన యొక్క జీవిత విధానం అలానే కొనసాగుతూ ఉంటుంది, కానీ ఇటువంటి మార్పు అనేది చోటు చేసుకోదు ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి ఫలమిచ్చే పశ్చాత్తాపం మనల్ని ఖచ్చితంగా మనల్ని మన జీవితంలో మార్పు అనేది తీసుకుని వస్తుంది. పరిసయ్యులు, సద్దుకయ్యులు కూడా బాప్తిసం కోసం వచ్చారు. యోహాను వారికి ఏమని చెబుతూ ఉన్నాడు?
పశ్చాత్తాపమును తగిన ఫలములను కూడా కనబరచండి. అంటే పశ్చాత్తాపడమే కాదు, పశ్చాత్తాపడినటువంటి మీరు ఆ యొక్క ఫలాలను, పశ్చాత్తాపం ద్వారా పొందినటువంటి ఆ ఫలాలను మీరు చూపించాలి మీ యొక్క జీవిత విధానంలో, ఇతరులతో పంచుకోవాలి అని వారిని హెచ్చరిస్తూ ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి మనం మన యొక్క పశ్చాత్తాపం ద్వారా వచ్చినటువంటి ఫలాలను మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. కోపం నుండి మనం సహనాన్ని పొందాలి. కోపమును పక్కన పెట్టి ఏముండాలి మన యొక్క జీవితంలో? సహనము ఉండాలి. అసూయను వదిలిపెట్టి అభినందించే వ్యక్తులుగా మన యొక్క జీవితాలను తయారు చేసుకోవాలి. అలానే స్వార్థమును వీడి సేవాభావం కలిగి జీవించాలి. అలానే ద్వేషమును విడిచిపెట్టి ప్రేమతో కలిగి జీవించాలి. దేవుని బిడ్డలారా, ఇవే దైవరాజ్య మూల స్తంభాలు. దేవుని యొక్క రాజ్యాన్ని వీటితో మనము స్థాపించవచ్చు. ఇవి మనలో ఎప్పుడైతే ఉంటాయో మనం దేవుని రాజ్యంలో ఉన్నట్లే, దేవుని రాజ్యంలో భాగస్థులము అయినట్లే. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క విషయాలను మనందరము కూడా శ్రద్ధతో ఆలకించి ఉన్నాం. కాబట్టి ఆలకించినటువంటి ఈ వాక్యాలను మనం కూడా మననం చేసుకుంటూ మనము ప్రభు యొక్క పిలుపును అంగీకరించి జీవిస్తూ ఉన్నామా? ఈరోజు బాప్తిస్మ యోహాను ఇస్తూ ఉన్నటువంటి ఆహ్వానాన్ని మనం సీరియస్ గా తీసుకొని మనము దేవుని వైపు అడుగులు వేస్తూ ఉన్నామా లేదా అని ఆత్మపరిశీలన చేసుకుందాం. హృదయ పరివర్తనం చెంది ఆ ప్రభు వైపు అడుగులు వేయటానికి కావలసినటువంటి అనుగ్రహాలను, కృపావరములను ఆ దేవాతి దేవుడు మనందరికీ కూడా దయచేయమని ప్రత్యేకముగా ప్రార్థన చేద్దాం. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.